ఓకే. ఈ యొక్క సమయమందు తీసుకున్న అంశం ఏంటి అనంటే తృణీకరింపబడిన దేవుడు. చాలా మట్టుకు మనము ఐజాయా 53:3లో మనం చూస్తాం. దేవుడు తృణీకరింపబడడానికి, నిరాకరించబడడానికి మరి దేవుణ్ణి తోసిపుచ్చేందుకు ఆది నుండి యొక్క లోక సంబంధమైన మానవులు ప్రతి నిమిషము, ప్రతి క్షణము దేవుని అవమానిస్తూ మరి దేవుని యందు చాలా వరకు వ్యతిరేకత చూపుతూ ఆయనను బాధపెట్టిన వాళ్ళే ఈ జనాంగముగా ఈ ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఆ రీతిలోనే మనకు కనబడతా ఉంటాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం ప్రెజెంట్ చూసుకుంటుంటే భారతదేశంలో గూడంగా నార్త్ ఇండియాలో అనేకులు మరి దేవుని యొక్క సన్నిధి పైకి వెళ్ళడము, ఆరాధనలు జరుగుతున్నప్పుడు ఆరాధనలను ఆపివేయడము, సువార్థికులను కొట్టడము, దైవజనులను కొట్టడము, విశ్వాసులను హింసించడం అనేది మనం ఇప్పటికి చూస్తా ఉన్నాం. అంటే ఇది దేవుని యొక్క మహిమ వారికి తెలియక, మరి దేవుని యొక్క శక్తి ఏంటో వారికి తెలియక చాలా మట్టుకు మనము ప్రయత్నిస్తూనే ఉంటాం. ఏది ఏమైనప్పటికీ మరి తృణీకరింపబడిన దేవుడు అనంటే ఆది నుండి ఏ రీతిలో అయితే ఇది కంటిన్యూ అయిందో ఇప్పుడు కూడా ప్రెజెంట్ మనగే చూస్తాం. మనం చూస్తా ఉన్నాము ఐజాయా 53:3 అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును. వ్యసనక్రాంతుడుగాను, వ్యాధి సంభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతను తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయక పోతిమి. ఈ యొక్క మాట నేను రాత్రికాల సమయమందు ధ్యానిస్తున్నప్పుడు నా మనసుకు ఎంతో టచ్ అయింది ఇది. ఎందుకు అనంటే ఈ పలానా విషయము నేను ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నది. విశ్వాసుల్లో జరుగుతా ఉంది. సంఘంలో గూడంగా అనేకుల మధ్యలో ఈ యొక్క అడుగడుగున అనుక్షణం ఏదో ఒకటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కనిపిస్తున్నప్పుడు రాత్రికాల సమయమందు నేను ఈ యొక్క వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు అవును కదా ప్రభువా! నేటికి గూడంగా నేను విశ్వసిస్తూ నీ రక్షణలో మేము నడుస్తున్నామని ఒక భ్రమలో జీవిస్తూ నిన్ను తృణీకరించే వారిగానే మేము ఉన్నాం కదా. ద్వితీయ యేషయా అంటా ఉన్నాడు, అతడు శ్రమ సేవకుడు అంటా ఉన్నాడు. తృణీకరింపబడినట్లుగా అతని ఒక వ్యక్తి అని కూడా తలంచకుండా మనం అతన్ని నిరాకరింపబడినట్లు బాధ పెడతా ఉన్నామని ఆయన ఇక్కడ రాస్తా ఉన్నాడు. దేవుడు తన కుమారుని లోకానికి పంపినప్పుడు ఆయనను ఈ లోకము త్రోసిపుచ్చింది అని ఒక అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి తన కుమారుని లోకానికి పంపించినాడు. మనము కూడా దేవుణ్ణి ప్రేమించిన వారిగానే ఉంటున్నాము, కానీ దేవునికి భయపడట్లా. అది అసలైన సంగతి. నేటి క్రైస్తత్వం ఏం చేస్తా ఉంది? దేవుని ప్రేమించింది కాబట్టి దేవుని గురించి సువార్త మోసుకు వెళ్తా ఉంది. అనేకులకు రక్షణ విషయంలోనూ ఆత్మలను రక్షించేందుకు అనేక రకాలుగా వారి యొక్క సాయశక్తులుగా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తా ఉన్నారు. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తా ఉన్నారు. దేవుని చిత్తము సంకల్పం చెప్పున నడిచేవారు కరువైపోయినారు. ముఖ్యంగా దేవునికి భయపడేవారు ఒకడును కనపడట్లేదు. ఆనాడు ఇజ్రాయేలు జనాంగము దేవుని ప్రేమించలేకపోయింది, దేవునికి భయపడ్డది. ప్రేమించనందుకు వారు అవిధేయులుగా ఎంచబడ్డారు, చెరలోనికి వెళ్ళినారు. కానీ నేటి క్రైస్తవులు దేవుని ప్రేమిస్తా ఉన్నారు కానీ దేవునికి భయపడట్లా. అది ఉంటే ఇది ఉంది, ఇది ఉంటే అది లేదు. మనం చూస్తా ఉన్నాం వాళ్ళని దేవునికి భయపడి ఇక్కడ నుంచి దేవుడే మమ్మల్ని తప్పిస్తాడు అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టినారు. దేవుడు చేసే కార్యాలను బట్టి మా దేవుడు ఎంతో గొప్పగా మమ్మల్ని ఆదుకున్నాడని ప్రేమించడము, దేవుని యొక్క మాట వినకుండా ప్రేమలోనే వాళ్ళు కొనసాగించిన వారిగానే ఉన్నారు. కానీ ఎందుకనంటే మనం చూస్తాం కదా, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము ఆ యొక్క మొదటి వచనాలు మనం చూసుకున్నట్లయితే, మీ పూర్ణాత్మతోను మీ పూర్ణ హృదయముతోను మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలా అన్న ఆజ్ఞకు వాళ్ళు కట్టుబడి ఉన్నారు, కానీ దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలన్న ఆజ్ఞకు వాళ్ళు లేరు. కానీ ఇక్కడ కూడా నేడు సేమ్ అదే జరుగుతా ఉంది. వాళ్ళు భయపడ్డారు, ప్రేమించలేకపోయినారు. ఇక్కడ మనం ప్రేమిస్తా ఉన్నాం కానీ భయపడలేకపోతా ఉన్నాం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అనంటే, దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపినప్పుడు తన కుమారుని సన్మానించేదారనుకొని కుమారుణ్ణి రాజ్య మర్యాదలతో ఆహ్వానిస్తారనుకోవడము పొరపాటైంది. అసలు దేవునికి చెప్పాలి అనంటే, వారసుడు గనక ఆయనను చంపివేస్తే ఆయన స్వాస్థ్యం వారి అవుతుంది అనుకొని ద్రాక్ష తోట వెలుపల పారవేసినట్టుగా లూకాసు సువార్త 20వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూస్తాం. ఏమని అక్కడ ఉంటది అనంటే, ఒకసారి నేను చదివి వినిపిస్తాను. అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతన్ని చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకున్నారు.
అతని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చెయ్యును అని చెప్పేసి క్రీస్తు ఉపమానం ఆ యూదులతో పంచుకుంటా ఉన్నాడు. ఈ ద్రాక్ష తోటకు సంబంధించిన ఉపమానం మనకు అందరికీ తెలుసు. ఆయన తన కాపులకు తన పొలాన్ని ఇచ్చి పండించుకోండి అని చెప్పినప్పుడు ఆయన అనుకున్నాడు దాని నుంచి వచ్చే ప్రతిఫలాన్ని ఆశించడానికి ఆయనతో ఉన్న దాసులను అక్కడ పంపించినప్పుడు వారు ఒకరిని హతమార్చడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఏం తలంచినాడంటే, సరే నా సేవకులను పంపిస్తే వీరు రీతిలో చేశారు కాబట్టి ఇప్పుడు నా కుమారుని నేను పంపిస్తా, నా కుమారుని నేను లేఖనంలో చెప్పినట్టుగా నేను పంపించినప్పుడు వారు ఆయనను చూసి సన్మానించి ఆయనను గౌరవపూర్వకంగా వాళ్ళు స్వీకరించి రిసీవ్ చేసుకొని ఆయన కావలసిన రాచ మర్యాదలన్నీ చేస్తారని దేవుడు ఆలోచన చేసి పంపిస్తే వాళ్ళు ఈ వారసుని చంపితే ఈ స్వాస్థ్యం అంతా మనదే అవుతుంది కదా, అసలు ఫస్ట్ వీని లేకుండా చేద్దామన్న దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు కలిగి ఉన్నట్టుగా క్రీస్తు అక్కడ ఉపమాన రీతిలో బయలుపరిచినాడు. వాస్తవానికి చెప్పాలంటే నేటి దినాల్లో క్రైస్తవులమని భ్రమలో జీవిస్తున్న మనం ఎవడైతే క్రీస్తును అనుసరిస్తాడో పౌలు చెప్తా ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడవండి. ఎస్, ఎవరైతే పౌలు వలె క్రీస్తును పోలి క్రీస్తు మార్గంలో నడవడం మొదలు పెడతాడో వాని క్రైస్తవులు అంటారు. మరి ఈ రోజు చూసుకుంటా ఉన్నాం, బోధించే బోధకుల నుండి, సంఘ పెద్దల నుండి, విశ్వాసుల నుండి అనేకుల్లో మనం చూస్తాం క్రీస్తు పైన ప్రేమ కలిగి అయ్యో ఆయన మా కోసం ప్రాణం పెట్టినాడనే చెప్తా ఉంటాము, కానీ ఆయనను నిజముగా మనము తృణీకరించిన వారిగానే మనం ఉంటా ఉన్నాం. చూడండి, తృణీకరించడము అంటే చులకన భావనతో చూడడమే. చులకన అంటే ఎట్లా వస్తుంది? మనం చేసే ప్రతి పని ఒక భయము భక్తి లేకుండా మనం చేయడం మొదలు పెట్టినప్పుడు, అది మనకు అలవాటు అయినప్పుడు ఏముందిలే, మామూలుగా పూజ చేసినాం, ఏమన్నా దేవుడు చేసినాడా? ఏం చేయలేదులే, ఓకే అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఏం కాలేదులే, అది చేసిన ఏం కాలేదని ఒక భ్రమలో జీవించడము దేవుని చులకన చేయడమే. యేసు ప్రభును ఆ రీతిగానే ఆనాటి యూద మత మార్గము చూసింది, అలవర్చింది. యేసు వడ్లవాని కుమారుడు కదా, వీనికి ఇలాంటి శక్తులు ఎక్కడొచ్చినాయి అని 13వ అధ్యాయం 54వ వచనంలో చూస్తాం. వాళ్ళు ఆనాడు అనుకున్నారు ఆయన చేసే అద్భుతమైన కార్యాలను చూసి, అందువలన వారు ఆశ్చర్యపడిది, జ్ఞానం ఈ అద్భుతములను ఇతను ఎక్కడి నుండి వచ్చినవి, ఈయనకు అతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు యోసేపు సీమోను యూదాను వారు అతని సహోదరులు కారా అని చెప్పేసి ఆశ్చర్యపోయినారు. అసలు వడ్లవాని కుమారుడు కదా, ఇలాంటి వాడు ఇలాంటి బోధ ఎలా చేయగలుగుతున్నాడు, ఇలాంటి అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడు? చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల వాళ్ళకి ఎలాంటి చులకన భావం ఉందో మరి ఈరోజు మనము కూడా అదే రీతిలో కొనసాగుతూ ఉన్నాం. కానీ ప్రేమిస్తున్నాము కాబట్టి ఆ భావన మనలోకి రావట్లేదు. కానీ భయము లేని వలన, దేవునికి భయపడకపోవడం వలన మనం చేసే కార్యాలను, మన శరీర క్రియలను ఎప్పుడు ముందు పెట్టుకొని మనం బయలుదేరుతా ఉన్నాం. అతని వంశం వలి బట్టి యేసు ప్రభును కించపరుస్తున్నారు వాళ్ళు. వడ్లవాని కుమారుడు కదా వీడు ఇలాంటివి ఎలా చేస్తా ఉన్నాడని చెప్పేసి ఆయన మనస్సును నొప్పించి గాయపరిచారు. ఏమండి, ఈరోజు అనేకులు మనం చూస్తా ఉన్నాం. నేను వాస్తవానికి చెప్పాలా, ఇప్పుడు ఈ రోజు ఎంబి చర్చిలు ఒక స్థానానికి దిగజారిపోయినాయి అని అంటే దేవుని పట్ల భయం ఉంటే ఆ రీతులు అయ్యేవా? నాయకులు, పరిపాలించే నాయకులు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండింటే ప్రేమించడం వల్ల అనేకమైన కార్యాలు చేయాలని తలంచినారు. కానీ దేవుని చిత్తము కనుకోకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా ఈరోజు ఎంబి సంస్థను ఇట్లా ఈ రీతిలో ఒక అతలకుతలం అయిపోయిందని అంటే దానికి కారణమే మనం చూడొచ్చు, దేవుని యందు భయం లేకపోవడమే. దేవుని దేవాలయంలో కూడా ఆయనకు ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వక అతనికి ఏమని చెప్పినారండి, ఇంత పాండిత్యము ఎలా వచ్చిందని ఆశ్చర్యపడ్డారే గాని అభిమానించలేదు క్రీస్తులో. ఇతని 56వ వచనంలో చూస్తాం, ఇదే మత్తయి సువార్త 56లో, ఇతని సహోదరి మనులందరూ మనోనేత ఉన్నారు కారా, మనతోనే ఉన్నారు కారా, ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చనని చెప్పుకొని ఆయనను విషయమై అభ్యంతరపడిది. ఆయన విషయంలో వాళ్ళు అభ్యంతరపడినారు. వాళ్ళ సహోదరులు అందరూ మనతోనే ఉన్నారు, ఆయన ఇట్లాంటి పాండిత్యం ఈ క్రీస్తుకు ఎలా వచ్చింది, యేసు అనేవానికి ఎలా వచ్చింది, వీడు వడ్లవాని కుమారుడు కాదా అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయి దేవుని అవమానిస్తూనే ఉన్నారు. తృణీకరింపబడిన దేవుడు కదా,
ఆది నుండి ఇజ్రాయేలు కూడా అనేక సార్లు అవిధేయంగా మార్చారు కాబట్టి వారు చెరలోకి వెళ్ళారు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతా ఉంది. ఆ రోజు యూదులకు ఏదైతే తప్పలేదు, ఈ రోజు క్రైస్తవులు కూడా లోకం చేత హింసింపబడతా ఉన్నారు అని అంటే, ఆనాడు దండెత్తి వచ్చిన నెబ్కద్నేజర్కి నిదర్శనమైన ఈ లోకము ఈ రోజు క్రైస్తవుల పైన కూడా దండెత్తుతా ఉంది అని అంటే, ఇక్కడనే మనకు అర్థం కావచ్చు. అగైన్ హిస్టరీ రిపీట్ అవుతా ఉంది. దేవుడు ఆనాడు తన జనాంగం ఏ రీతిలో అయితే తనకు అవిధేయులై ఉన్నారో, నేటి క్రైస్తవులు కూడా అదే రీతిలో ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ రిపీట్ అని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలా, దాన్ని గ్రహించాలా. ఐజాయా 56 ఆయన అంటాడు, కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని వెండ్రుకల పిరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఏమండి, ఈరోజు క్రైస్తవులు కూడా ఇదే రీతిలో నిజ సేవకులు దేవుని యొక్క భారం కలిగి దేశం వైపు ప్రపంచంలోకి వెళ్తున్న క్రైస్తవ దేశాల్లో కూడా క్రైస్తవులను హింసిస్తున్న దృశ్యాలు మనం చూడకమానట్లా. కొట్టి వారికి ఆయన వీపును అప్పగించినాడు, వెనుకాల పెరికివేయి వారికి ఆయన చెంపలను అప్పగించినాడు, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖంను దాచుకొనలేదు అని క్రీస్తు నిమిత్తము ఇక్కడ ఐజాయా చెప్తా ఉన్నాడు. ఎస్ అండి, ఆ సేవకుడు కూడా అదే జరిగింది. ఇది క్రీస్తు నిమిత్తం వచ్చిన లేఖనము కాదు. ఐజాయా ప్రవక్త రంపాల ద్వారా కొయ్యబడ్డాడు. దుష్టుడైన మనష్షే తను చేస్తున్న బోధను జీర్ణించుకోలేక దాని యందు ఒక ఇరిటేషన్ కలిగి నువ్వు మారాలి అని చెప్పినందుకు ఆయనను 2 ముక్కలుగా ఐజాయాను రంపాలతో కోయించినాడండి. అది ఇక్కడ ఐజాయా చెప్తా ఉన్నాడు. అదే లేఖనము క్రీస్తు నిమిత్తము కూడా నెరవేర్చబడింది. మనం చూస్తాం, యోహాను 1:11 చూస్తాం. క్రీస్తు అంటా ఉన్నాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదని యోహాను చెప్తా ఉన్నాడు. వారు అంగీకరింపలా. ఈ రోజు కూడా మనం దేవుని యొక్క వాక్యం అంగీకరించే వారిగా మనం ఉన్నామా? వాక్యానికి నిదర్శనమైన క్రీస్తును వారు ఏ రీతిలో అయితే తృణీకరించారో, ఈ రోజు వాక్యానికి కట్టుబడకుండానట్లుగా మనం కూడా అదే రీతిలో అదే మార్గంలో నడుస్తూ క్రీస్తును మనం తృణీకరిస్తా ఉన్నాం. ఎస్, దేవుని యందు భయము కలిగి ఉంటే ఇంతమంది జీసీ ప్రెసిడెంట్లు ఎందుకు వస్తారు? వాళ్ళు ప్రేమతో ఏదైనా చేయాలనుకుంటున్నారు, కానీ నిజమైన భయం ఉంటే పడిపోయిన మతమును ఇప్పుడు అన్న వాళ్ళు ఏ రీతిలో అయితే ప్రయాస పడుతున్నారో ఆ ప్రయాసంలోకి వాళ్ళు ఎందుకు రావట్లేదు? ద బెస్ట్ ఎగ్జాంపుల్ మన మధ్యలో ఉన్న వ్యక్తులే. చాలా మటుకు చెప్పాలా, చాలా రకాలుగా అనేక సంఘాలు కూడా పెద్దలు, సంఘాలు నాశనం కావడానికి కూడా కారణం చాలా మటుకు కొన్ని సంఘాల్లో పెద్దలే కారణం. పెద్దలు సక్రమంగా ఉంటే, దేవుని యందు భయం కలిగితే పరలోక రాజ్యంలో ఉన్నట్టు 24 మంది పెద్దలకు నిదర్శనంగా వారిని పోలి వీళ్ళుంటే ప్రతి సంఘం ఒక అద్భుతమే కదా, ప్రతి సంఘం ఒక క్రీస్తు సంఘమే కదా అనేది ఒక గ్రహింపు కూడా ఉండాల. దేవుని పైన ప్రేమ కలిగి అనేకమైన కార్యాలు చేస్తున్న ఎవరైనా దేవుని యందు భయము కలిగి ఉంటది. క్రీస్తుకు మహిమకరంగా దేవుని చిత్తానికి అనుకూలంగా అది మార్చబడుతుంది. చూడండి, యోహాను సువార్త 19:13 పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. ఇబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బాతా అని పేరు. గబ్బాతా అంటే నిందించిరి, అవమానపరిచిరి, అబద్ధ సాక్ష్యము చెప్పిరి అని అనేకమైన అర్థాలు వస్తాయి ఈ మాటకు. చూడండి, ఆ 14వ వచనం, ఆ దినమున పస్కా సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయమున 6 గంటలు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు ఇతనిని సంహరించుము, సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని రీ. ఏమండి, అక్కడ కూడా తృణీకరించినారండి క్రీస్తును. అసలు పిలాతు ఎవడు యూదుడా? కైసరు ఎవడు యూదుడా? వీళ్ళను దాసులుగా చేసి రోమ సామ్రాజ్యంలో రాజులుగా మంత్రులుగా ఏలుతున్న వీరిని వాళ్ళు రాజులుగా చేసుకున్నారు, కానీ దేవుని కుమారుని వీరు గ్రహించలేకపోయింది. అబ్బాబా ఏమన్నా సూచనలు లేవా? ఏమన్నా అద్భుతాలు చేయలేదా? ఏమన్నా లేఖనాలు లేవా అని అనిపోవడానికి కాదు. సమస్తము వాళ్ళు ఎరిగిన వారే. ఆయన చెప్తానే ఉన్నాడు, నేను మెస్సయ్యానని చెప్తా ఉన్నాడు. వాళ్ళ అనేకమైన హిట్లు ఇస్తా ఉన్నాడు. ఆయనకు సిలువనే వేయాలని వాళ్ళు కేకలు వేసినారు అని అంటే, ఏ రీతిలో ఆ జనాంగము దేవుని పైన పగబెట్టుకుందో, ఏ రీతిలో ఆ జనాంగము దేవుని తృణీకరించిందో మనం ఆలోచన చేయాలి. నేటికి కూడా అదే స్వభావంతో వాళ్ళు ఉన్నారు. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను.
అమ్మా, ఈరోజు మన ప్రవర్తనను బట్టి మనము లోకానికి అప్పచెప్పుకుంటున్నాం. ఆనాడు ఈ లోకము క్రీస్తును సిలువని ఏ రీతిలో అయితే వేయడానికి అప్పచెప్పిందో ఆ రాజు, ఈరోజు మనము కూడా పాపములను చేస్తూ అనేక రకాలుగా అండి, మామూలుగా కాదు. ప్రతి సేవకులకు వాస్తవం చెప్పాలంటే నేను కూడా ఒక సేవకున్నాయి. ఎవరిపైన ఏం నిందలు మోపట్ల, కానీ గ్రహింపు జ్ఞానం అనేది చాలా అవసరము. లోకములో ఆయుధముగా మలుచుకున్న సాతానుగాడు ధనము, ఆ ధనమును ఆయుధంగా మలుచుకొని ప్రతి ఒక్కరిని సేవకులను మొదలుకొని విశ్వాసుల వరకు ఆ ధనము గురించి తెగిడ్చి అబద్ధాలు చెప్పే సేవకులు మన మధ్యలో లేరా? ఆ ధనము గురించి సంఘాలను పాడు చేసే పెద్దలు లేరా? ఈ రోజు మన కళ్ళ ముందు నీతివంతులుగా కనబడుతూ దేవుని ముందు దోషులుగా నిలబడే వాళ్ళు లేకపోతారా అనే ఆలోచన మనం చేయాలి. అవును, నిజముగా నేడు సంఘంలోకి వెళ్ళి తృణీకరింపబడిన దేవుడే యేసుక్రీస్తు. ఎందుకనంటే ఎవరి జ్ఞానం వాళ్ళు ముందు పెట్టుకొని క్రీస్తును తృణీకరిస్తూ మరి దేవుని యందు గొప్ప ప్రేమ కలిగిన వారిగానే ఉంటూ కానీ దేవుని యందు భయపడకుండానట్లుగా, ఒక భయము భక్తి లేకున్నట్లుగా ప్రవర్తిస్తున్న వారు అనేకులు ఉంటా ఉన్నారు. ఎస్, ఆయన మాటలు విన్నప్పుడు నేను నిజమైన దేవుడను, పరలోకం నుండి వచ్చిన జీవ జలమును నేనే, జీవ ఆహారమును నేనే, నన్ను తినువాడు జీవించును, చనిపోయినను లేపెదనన్న మాట విన్నప్పుడు, ఆనాడు పితరులు మన్న తినిన చచ్చిరి కానీ నన్ను తిన్నవాడు చావాడు అని చెప్పినప్పుడు అనేక మంది శిష్యులు తప్పిపోయినారు. యోహాను సువార్త 6వ అధ్యాయము చివరి వచనంలో మనం చూస్తాం. అప్పుడు పేతురుని, యోహానును, యాకోబును ప్రభు అడుగుతాడు, ఏమయ్యా మీరు కూడా ఈ రీతిలో తప్పిపోతారా అని అడిగినప్పుడు పేతురు ఏడ్చుకుంటూ మోకాల మీద పడతాడు, అయ్యా నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం, నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడవు, నువ్వు మాకు జీవం ఇచ్చిన వాడవు, దేవుని కుమారుని నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం అన్న పేతురే చివరి క్షణంలో ఈయనెవరో నాకు తెలియదని చెప్పి 3 సార్లు పనికి మరి క్రీస్తు యందు అబద్ధ సాక్షిగా కూడా ఆయన నిలబడ్డాడు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని క్షమించినాడు. 100 మంది ఆయనను అనుసరించినారు. 12 మందిని ఆయన ఏర్పరచుకున్నాడు. 12 మందిలో తనను అప్పజెప్పేవాడు కూడా ఉన్నాడు. ఆయన అద్భుతాలు చూసేవాడు ఉన్నాడు. ఆయన చేసే ప్రతి అద్భుతాన్ని చూసి పక్క నుండి బావా ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పిన వాడే ఉన్నాడు. కానీ ఆయన నప్పజెప్పినాడు. ఈరోజు మరి యూదకు నిదర్శనమైన మన యొక్క ప్రవర్తనలు మనలో లేవా? మరి అనుక్షణము క్రీస్తు నిమిత్తం అవిధేయులమై దేవుని తృణీకరించబడిన వారిగానే మనం ఉన్నామా? మరి ద్వితీయ ఐజయ చెప్తున్నట్టుగా అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధి సంభవించిన వాడుగాను, మనుషులు చూడలొనని వాడుగాను ఉండేను. ఎస్, అతను తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. ఈరోజు సంఘంలో కూడా దేవుని ఎన్నిక చేసే వాళ్ళు కరువైపోయినారు. దేవుని యందు భారం లేని వాళ్ళు కరువైపోయినారు. ఆది అందు జరిగిన హింస ముందు ఇప్పుడు జరుగుతున్న హింస ఏమి పెద్దది కాదు. అప్పుడు డైరెక్ట్ రాళ్లతో కొట్టి చంపినారు, దైవ దూషణ చెప్పినారని. ఇప్పుడు వెళ్ళి జైల్లో వేస్తున్నారు, లేనిపోని సెక్షన్స్ సిలువలు మోపుతా ఉన్నాడు. కానీ ఆనాడు వాళ్ళు కలిగి ఉన్న శిష్యులు కలిగి ఉన్న ఆనాడు వాళ్ళు కలిగి ఉన్న భారం ఈ రోజు కలిగి ఉంటే మరి హింసల్లో సంఘం విస్తరించింది కదా. మరి ఈ రోజు ఎందుకు విస్తరించలేకపోతా ఉంది అని అంటే బికాస్ ఆఫ్ దేవుని యందు భయము భక్తి లేని వాళ్ళు చర్చిలో ఉండి పరిపాలిస్తారు. కాబట్టి ఈరోజు సేవకుని పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయండి? సంఘ పెద్దలు చెప్పినట్టుగా ఒక సేవకుడు చేయాల్సి వస్తుంది అని అంటే ఎంత దుర్మార్గం అది అసలు. ఆనాడు కూడా క్రీస్తు కూడా ఒక సేవకునిగానే బయలుపరుచుకున్నాడు, కానీ పెద్దగా బయలుపరచుకోవాలి. సేవకులు తెగిడ్చి వాళ్ళ ప్రాణాలను వదులుకొని సువార్త చెప్పి వస్తే ఎవరో వచ్చి మరి అది కూడా దేవుని యందు భయము భక్తి లేని వారు వచ్చి సంఘాలను పరిపాలిస్తుంటే మరి సంఘ పునాదులు కదలక పడిపోక ఇంకేమవుతుందండి? కాబట్టి మనం ఆలోచన చేయాలా, మన జీవితంలో కూడా దేవుడు తృణీకరింపబడతా ఉన్నాడా, లేకపోతే ఆయనను మనం ఆస్వాదిస్తా ఉన్నామా, ఆయనను అనుసరిస్తా ఉన్నామా? ఒకవేళ తృణీకరింపబడినట్టుగా మన ప్రవర్తన ద్వారా దేవుడు మన యందు తృణీకరింపబడితే వెంటనే దాన్ని సరి చేసుకొని ఆయనకు మహిమకరంగా జీవించాలా. ప్రభు వస్తా ఉన్నాడు, సూచనలు కనబడతా ఉన్నాయి, ప్రపంచమంతా పాపంతో నిండుతా ఉంది. ప్రభు చెప్పినట్టుగా నేను మరలా వచ్చినప్పుడు ఆవగింజంత విశ్వాసము కలిగిన వాడినైనా చూతునా అన్నాడు. మరి అది చూతునా అని ఆయన చెప్పిపోయినాడు ఆ లేఖనము అని అంటే అది ఖచ్చితంగా మనం ఆలోచన చేయాల్సిందే. కాబట్టి అటు విశ్వాసం మనలో లేకుండానట్లుగా క్రీస్తునందు శ్రేష్టమైన బలమైన విశ్వాసం కలిగిన వారమై ఆయనను రిసీవ్ చేసుకునే గ్రూప్ లోనే మనం ఉండాలా.
ఎత్తబడే గ్రూప్ లోనే మనం ఉండాలి, కానీ విడవబడే దాంట్లో మనం ఉండొద్దు అని మాటలను దీవించి ఆశీర్వదించడం